ఈ కథ మాల్గుడి అనే కల్పిత దక్షిణ భారత గ్రామంలో జరుగుతుంది. రద్దీగా సందడిగా ఉండే వీధులు, దుకాణాలు కలిగి ఉన్న ఆ గ్రామం బజార్ ప్రతిరోజూ వర్తకులు, దుకాణదారులు, ప్రజల మాటలు మరియు నవ్వులతో సందడిగా నిండి ఉంటుంది. అదే బజార్లో ఒక పాత చింతచెట్టు కింద కూర్చుని వివేక్ అనే ఒక జ్యోతిష్యుడు తన ముందు కొన్ని దేవుని పటాలు, గవ్వలు, పుస్తకములు పెట్టుకుని జ్యోతిష్యం చెప్తూ ఉంటాడు. అతను నిజమైన జ్యోతిష్యుడు కాదు, కాని అతని రూపం, మాటలు, చాకచక్యం జనాలను ఆకర్షిస్తాయి. జనాల సమస్యలను ఓపికగా విని, వారి మాటలను, హావభావాలను బాగా గమనించి, అన్నింటికీ తన తెలివితో సమాధానాలు చెబుతాడు. వచ్చినవారిని ఆశాభావంతో ఇంటికి పంపిస్తాడు. అతని జీవనం ఇలాంటి చిన్న చిన్న మోసాలమీద ఆధారపడి ఉంది, కాని అతను ఎవరినీ హాని చేయడు. ఇది అతని జీవనోపాధి. అయితే కొన్నిసార్లు అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతని గతాన్ని తలుచుకుని ఉలిక్కి పడుతూంటాడు. ఒకరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత జ్యోతిష్యుడు తన సామాను సర్దుకుంటుండగా ఒక వ్యక్తి తన పక్క నుండి వెళ్లడం గమనించాడు. వీధి దీపాల కాంతి మసకగా ఉండడం వలన ఆ వ్యక్తి ముఖం సరిగ్గా కనిపించలేదు. మీ జాతకం చదివి చెబుతాను అని వివేక్ అతన్ని పిలిచాడు. ఆ వ్యక్తి వివేక్ని, నువ్వు జ్యోతిష్కుడివా అని వ్యంగ్యంగా అడిగాడు. ఈ మాట సవాలుగా అనిపించి వివేక్ అతని చెయ్య చూస్తూ, నువ్వు చాలా మంచివాడివి అని చెప్పడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి వెంటనే వివేక్ని ఆపి, నాకు ఇలాంటి సాధారణ మాటలు వద్దు, నా ప్రశ్నకు సరైన జవాబు చెప్పు. నేను నీకు 8 అణాలు ఇస్తాను, తప్పైతే రెట్టింపు డబ్బు తీసుకుంటాను అని అన్నాడు. వారిద్దరూ ఒప్పందానికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి బీడీ వెలిగించాడు. ఆ వెలుగులో అతని ముఖం వివేక్కి స్పష్టంగా కనిపించింది. వివేక్ భయంతో, నాకు ఇలాంటి సవాళ్లు అలవాటు లేవు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. కాని ఆ వ్యక్తి ఒప్పుకోలేదు. ఆ వ్యక్తి అడిగాడు, నేను నా ఆశయంలో విజయం సాధిస్తానా లేదా? అప్పుడు వివేక్ మంత్రాలు జపిస్తూ నిదానంగా అన్నాడు, గతంలో నీవు కత్తిపోటుకు గురయ్యావు. పొలంలో పడేసి చనిపోయినట్టే వదిలేశారు. నిజం కదా? జ్యోతిష్కుడు గతాన్ని ఖచ్చితంగా వివరించడం చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యంతో ఇలా అన్నాడు, ఒక వ్యక్తి పొలములో నన్ను గమనించి కాపాడకపోయుంటే నేను బతికి ఉండేవాడిని కాదు. నన్ను కత్తిపోటుకి గురిచేసిన మనిషిని ఎప్పుడు పట్టుకుంటాను అని అడిగాడు. అప్పుడు వివేక్ తెలివిగా ఇలా అన్నాడు, గురునాయక్, అది మీ తదుపరి జన్మలోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే మీరు వెతుకుతున్న వ్యక్తి 4 నెలల క్రితమే ఒక లారీ కిందపడి మరణించాడు. గురునాయక్ ఒక్కసారిగా నిశ్చేష్టుడై, నా పేరు నీకు ఎలా తెలుసు అని అడిగాడు. వివేక్ ప్రశాంతంగా చెప్పాడు, నీవు అడిగిన ఇతర విషయాల్లా ఈ విషయం కూడా నాకు తెలుసు. నీ ఊరు ఈ పట్టణానికి 2 రోజుల ప్రయాణం దూరంలో ఉంది. వెంటనే వెళ్ళిపో. ఇక మళ్లీ దక్షిణంగా ప్రయాణించవద్దు, లేకపోతే నీ ప్రాణం ప్రమాదంలో పడుతుంది అని హెచ్చరించాడు. గురునాయక్ ఈ మాటలను పూర్తిగా నమ్ముతాడు. అతనిని పట్టుకుని చంపాలని వెతుకుతున్నాను. కాని అతడు ఇక లేడు కాబట్టి ప్రయాణించాల్సిన అవసరం లేదు అని వివేక్కి కొన్ని నాణేలు ఇచ్చి అక్కడినుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. రాత్రి వివేక్ ఇంటికి చేరుకుంటాడు. అతని భార్య డబ్బు లెక్కిస్తూ, ఈరోజు బాగా వచ్చాయి కదా అని అడుగుతుంది. తన భార్యతో ఇలా అన్నాడు, ఇవాళ నా హృదయమీదున్న ఒక బరువు తొలగిపోయింది. ఎన్నేళ్లుగానో ఒక మనిషిని చంపేశానన్న భావన నన్ను వెంటాడింది. ఆమె ఆశ్చర్యంగా, నువ్వు ఎవరినైనా చంపావా అని అడిగింది. అది నేను యువకుడిగా ఉండగా జరిగింది. మితిమీరిన జీవితం, మద్యం, తారసపడిన గొడవల్లో ఒకరోజు కోపంతో ఒకరిని కత్తి తీసి గాయపరిచాను. చనిపోయాడనుకున్నాను. ఆ భయంతో ఊరునుంచి పారిపోయి ఇక్కడ స్థిరపడ్డాను. కాని ఆ వ్యక్తి బతికే ఉన్నాడు అని ఇవాళ తెలిసింది అని చెప్పి మొదటిసారి మనశాంతిగా నిద్దరలోకి జారుకుంటాడు. చివరికి గురునాయక్ ఇన్ని సంవత్సరాలుగా వెంటాడుతున్న వ్యక్తి మరెవరో కాదు, వివేక్ అని మనకు తెలుస్తుంది. తెలివితేటలు, పదునైన బుద్ధి మరియు కాస్త అదృష్టం వలన వివేక్ తన గతం నుండి తప్పించుకుంటాడు మరియు గురునాయక్ ప్రతీకార ప్రయాణం ముగుస్తుంది. ఈ కథలో ఆర్కే నారాయణ్ మానవ మనస్తత్వాన్ని, భయాన్ని మరియు తెలివిని అద్భుతంగా చిత్రీకరించారు. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.